బోయింగ్ విమానం ఎక్కాలంటే భయం పుట్టేస్తుంది. ఏదైతే మొన్న అహ్మదాబాద్ విమానం కూలిన తర్వాత అనేక బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. కానీ బోయింగ్ అనేది లక్షల లక్షల కోట్ల సంస్థ కాబట్టి తమ పలుకుబడితో నోరు మూయించేస్తుంది. అమెరికన్ సంస్థ కాబట్టి అమెరికా తమ పలుకుబడితో నోరు మూయించేస్తుంది. కానీ ప్రమాదాలు, టెక్నికల్ ఇష్యూస్ బయటికి రాకుండా ఆగుతాయా? ఎందుకంటే ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా ఎంతసేపు అని దాచేస్తారు? బోయింగ్కి సంబంధించిన మరొక అతిపెద్ద ఫెయిల్యూర్ ఇప్పుడు బయటపడింది. అమృత్సర్ నుంచి, పంజాబ్లోని అమృత్సర్ నుంచి బ్రిటన్లోని బర్మింగ్హామ్కి వెళ్ళింది ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, మన కూలిన తరహా మోడలే అనమాట. కరెక్ట్గా కొన్ని ల్యాండింగ్కి కొద్ది నిమిషాల ముందున అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యాక్టివేట్ అయ్యేటటువంటి ర్యామ్ ఎయిర్ టర్బైన్, ర్యాట్ అంటారు, అది ఉన్నట్టుండి ఆన్ అయింది. వాస్తవంగా అది ఎప్పుడు జరుగుతుంది అంటే హైడ్రాలిక్ వ్యవస్థలో పూర్తి స్థాయి వైఫల్యం అయినప్పుడు, లేదా 2 ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు జరుగుతుంది. అట్లాంటిది అదేదైనా జరిగిందని వాళ్ళు కంగారు పడ్డారు. ఓ పక్కన ఇంజన్స్ ఏమో సక్రమంగా పనిచేస్తున్నాయి, పైలట్లు దాని మీద పూర్తి కమాండ్ ఉంది. తీరా చూస్తే ఇది ఆన్ అయింది. ఆటోమేటిక్ ఆన్ సిస్టమ్ ముందైపోయింది. ఎట్లయితే జాగ్రత్తగా విమానానికి కిందకి దించారు, ఆ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు దీని మీద విచారణకు ఆదేశించింది. ఎయిర్ ఇండియానే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇంకో పక్కన దేశంలో ఉన్నటువంటి అన్ని బోయింగ్ 787 విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, ఎలక్ట్రికల్ వ్యవస్థల పనితీరు మీద దర్యాప్తు చేపట్టాలంటూ ఇప్పుడు పైలట్ల సంఘం, ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అడుగుతోంది. డీజీసీఏకి ఏకంగా లేఖ రాసింది. బోయింగ్ విమానాల్లోని భద్రతా ప్రమాణాల మీద మేము గతంలో కూడా ఆందోళన వ్యక్తం చేశామని గుర్తు చేసింది.